తెలంగాణకు రేపు హైదరాబాద్ దగ్గర ఉంటది, పారిశ్రామిక అవసరాలు ఉంటాయి, హైదరాబాద్ పెరుగుతుంది, రేపు త్రాగునీరు అవసరమని ఒక 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టిండు. నిజానికి నేను ఆ జిల్లా మంత్రిని, నేను 1-2 సార్లు మాట్లాడినా, సార్ ల్యాండ్ ఎక్విజిషన్ బాగా ఇబ్బంది అవుతుంది, రైతులతో ప్రెషర్ వస్తుందంటే వారు ఒక మాట అన్నారు, హరీష్ కొద్దిమంది కుటుంబాలు నష్టపోతాయేమో, ఇప్పుడు కొద్దిగా కష్టమైతుందేమో, కానీ రేపటి లక్షల వేల కుటుంబాలు బతుకుతాయి, రేపటి తెలంగాణకు ఇది జీవధార అవుతుంది, మళ్ళా గట్టలేము, కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, నీళ్లు శాశ్వతం, ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది, 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు ఆ రిజర్వాయర్ ని కట్టించారు. ఇలా అదే వరమైంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంతకన్నా ఎగురుతుండు, ఏమెగురుతుండు? కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 20 టీఎంసీల నీళ్లు తెస్తా అని 6,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. మరి కాళేశ్వరమే కూల్తే నువ్వు మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీల నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ధి చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం. ఆయనకు తెలుసు కాళేశ్వరం ఉందని. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. అది ఉంది కనుకనే ఇవాళ ఆనాడు కేసీఆర్ దూరదృష్టితో కట్టిండి కనుకనే నువ్వు ఇవాళ హైదరాబాద్కి 20 టీఎంసీలు తెస్తా అంటున్నావు. అది కట్టకపోతే ఆ నీళ్లు వచ్చినాయి. ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే కేసీఆర్ రాజకీయాలు ఆలోచించలే, కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తును ఆలోచించిండు, భవిష్యత్ తరాల బతుకుదెరువు గురించి ఆలోచించి ఆనాడు ప్రాజెక్టులు రూపకల్పన చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం చేశాం. మరి ఇంకా నిన్నెక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, ఎంత జోక్ అంటే ఇవన్నీ కాళేశ్వరంయే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇందాక ప్రకాశ్ అన్న కూడా చెప్పిండు, ఎవడన్నా ఇసుక మీద కట్టడా అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడన్నా బ్యారేజీలు కడితే 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉండదు అని మాట్లాడిండు. మరి ఆయన అయితే చదువుకున్నోడే, విజ్ఞుడే, విజ్ఞానవంతుడే, కానీ ఆయన కూడా అవివేకంతో, అజ్ఞానంతో లేదా రాజకీయ దురుద్దేశంతో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే బ్యారేజే లేదట. మన దేశంలోనే గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నది. దాని డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీలు ఉంటుంది ఫరక్కా బ్యారేజీలో. వీళ్ళంటారు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 7 టీఎంసీలు 6 టీఎంసీలు కెపాసిటీని ఎట్లా కడతారు? 2-3 కంటే ఎక్కువ ఉండదు అన్నారు. ఇవాళ చూస్తే ఒక్కటి కాదు, అస్సాంలో సంకోష్ బ్యారేజ్ 15 టీఎంసీల సామర్థ్యం. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ బ్యారేజ్ 20 టీఎంసీల సామర్థ్యం. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో తెహ్రీ బ్యారేజ్ 11 టీఎంసీలు, ఉత్తరప్రదేశ్ లో గంగా బ్యారేజ్ 13 టీఎంసీలు. ఇట్లా ఎన్నో బ్యారేజీలు ఉన్నాయి. కానీ రాజకీయాల కోసం ఈయన మాట్లాడుతుంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2 టీఎంసీల కంటే ఎక్కువ బ్యారేజే లేదట ప్రపంచంలో. ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఆ అజ్ఞానంతో మాట్లాడి విలువ తీసుకోవద్దని చెప్పి కూడా నేను ఆయనకి హితవు పలుకుతా ఉన్నాను. సో ఇలాంటి విషయాలను శ్రీధర్ గారి పుస్తకంలో చెప్పారు. అంటే విమర్శకులకు మూతోడ్ జవాబ్, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దియే అన్నట్టు తన అద్భుతమైనటువంటి రచనతో ఇవాళ కాళేశ్వరం మీద విమర్శకులకు సరి అయినటువంటి సమాధానాన్ని, ధీటైనటువంటి సమాధానాన్ని అందించారు. ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే పుస్తకం ఇచ్చి చదువుకొని రారా భయం చెప్పాలి అంతేగా. ఈ చదువుకొని వచ్చినాక కాళేశ్వరం గురించి మాట్లాడడానికి వాడు మళ్ళీ మాట్లాడాడుగా. చాలా సార్లు నేను సవాల్ కూడా వేసినాం, బహిరంగ చర్చకు రెడీ పోయి నేను వస్తా అంటే ఎవరు రారు. ఎందుకంటే మన దగ్గర సమాధానం ఉంది, నిజాయితీ ఉన్నది, మనం చేసిన పనిలో చిత్తశుద్ధి ఉన్నది కనుక వీళ్ళెవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడతలేదు. సో ఇట్లా కాళేశ్వరం మీద ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ఇంకా డీటెయిల్స్ పోను. కాళేశ్వరం మీద ఇంకా చాలా విమర్శలకు, అనుమానాలకు, అపోహలకు సరి అయినటువంటి సమాధానం ఇచ్చారు. ఇకపోతే 10 ఏళ్ల ప్రస్థానం రెండోది. 3వ అంశం కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నరలో ఏం చేసింది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం. ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అది చెప్పినాక 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఎక్కువ టైం తీసుకొని షార్ట్ గానే చెప్తా. సో ఏడాదిన్నర అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఏం సాధించింది? 2 బడ్జెట్లు పెట్టినారు, సాధించిండు కొన్ని. ఏం సాధించిందో అదొక్కసారి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పొచ్చారు. టీవీ పెట్టగానే ఇరిగేషన్ శాఖ కార్యదర్శి మన తెలంగాణ ఈఎన్సీ మాట్లాడుతుండ్రు,
కేఆర్ఎంబి మీటింగ్ అయిపోయింది, ప్రాజెక్టులన్నీ కూడా అప్పజెప్పాలని నిర్ణయం చేసినాం, ప్రాజెక్టులు అప్పజెప్పి వచ్చినామంటారు. కేసీఆర్ గారు అది చూడంగానే అయ్యో ఎంత పని అయిపోయాయని బాధపడ్డాడు. 10 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేఆర్ఎంబికి అప్పజెప్పలే. ముందు కృష్ణా నదిలో మా వాటా తేల్చండి, కృష్ణా నదిలో మా నీళ్లు మాకు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు అప్పజెప్తామని 10 ఏళ్లు మనం అప్పజెప్పకుండా ఆపితే వీళ్ళు దద్దమ్మల లెక్క రాగానే 3 నెలలకే ప్రాజెక్టులు అప్పజెప్పారు. కేసీఆర్ బయటకెళ్లి నల్లగొండలో గర్జించిండు. ఎట్లా అప్పజెప్తారు, రేపు మా నల్లగొండ, మా మహబూబ్ నగర్, మా ఖమ్మం ఎడారైపోతుంది, ఈ ప్రాజెక్టులు ఎట్లా అప్పజెప్తారని ఒక బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గర్జిస్తే తెల్లారి మళ్ళీ ఉరికొచ్చి అసెంబ్లీ పెట్టి లేలే మేము ఇయ్యం వాపస్ తీసుకుంటాం అని అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళా వెనుకడుగు వేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ చేసిన మొదటి గొప్ప పని. ఇక రెండవది, మీరు మొన్న చూసిండ్రు, మొన్నదాకా మనం ఒకటే తిడుతురు 66, 34 యాడికెళ్ళి వచ్చింది ఇది మీ నిర్వాకం. ఆనాటి సమైక్య రాష్ట్ర పాలకుల పుణ్యం, ఆనాటి బచావత్ ట్రిబ్యునల్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ 299, 512 అనేటువంటిది నిర్ణయించింది. ఎందుకంటే ఆంధ్రాకు మీరు 512 టీఎంసీల నీళ్లు కేటాయించి ప్రాజెక్టులు కట్టి ఆయకట్టు క్రియేట్ చేసిండ్రు. తెలంగాణకు 299 మీరు చేసిన ఘనకార్యం. మరి అప్పుడు ఏమైతుంది, నీళ్లు పంచుకునేదాకా 2 రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ పునః పంపిణీ జరిగేదాకా ఇదే పద్ధతి కొనసాగించాలని తాత్కాలిక అగ్రిమెంట్ జరిగింది. దాని మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిన వీళ్ళు కూడా పోయి మొన్న గదే అగ్రిమెంట్ చేసిండ్రు. ఇప్పుడు ట్రిబ్యునల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దుర్మార్గం, ఎంత చేతగాని కాంగ్రెస్ అంటే, కేసీఆర్ ఉండంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా ప్రతి సంవత్సరం 34, 35, 36% నీళ్లు వాడినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం కృష్ణా నదిలో కేవలం 27% మాత్రమే మనం వాడుకొని 83% ఇవాళ ఆంధ్రాకి అప్పచెప్పింది. అంటే మీరు ఆ 34 కూడా వాడలేని చేతగాని దద్దమ్మలు కదా. అంటే వాడలేకనా, లేక ఆంధ్రప్రదేశ్కో చంద్రబాబుకో దాసోహమైనరా? వాస్తవానికి కృష్ణా నదిలో ఈ సంవత్సరం 990 టీఎంసీల నీళ్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ 715 అంటే 73% వాడుకున్నది. తెలంగాణ 275 టీఎంసీ అంటే 27% మాత్రమే తెలంగాణ వాడుకున్నది. అంటే దాదాపు మనకున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా మరో 65 టీఎంసీలు తెలంగాణ నష్టపోయింది. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాల్లో వరి పంట పండించవచ్చు. ఒకవైపు ఖమ్మంలో పంటలు ఎండినాయి, నల్లగొండలో పంటలు ఎండినాయి, మహబూబ్ నగర్ లో భీమాకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు, మరి జూరాలకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు, మరి అదే విధంగా నెట్టంపాడి కింద కూడా క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు. నీళ్లున్నాయి, కాంగ్రెస్ చేతగానితనం వల్ల క్రాప్ హాలిడేలు, పంటలెండు తెలంగాణ వంతైంది, నీళ్లు మాత్రం ఇలా ఆంధ్రాకు పోయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అడిగితే సమాధానం లేదు. అబద్దాలు చెప్పడంలో పోటీలు పడుతున్నారు. ఈ నీళ్లు తెచ్చుకునే తెలివితేటలు లేవా మీకు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ చేసిన గొప్పతనం. నంబర్ 3, కేసీఆర్ గారు జీవో నంబర్ 34 జూన్ 28, 2021 నాడు ఒక జీవో తెచ్చిండ్రు. ఏంటిది ఆ జీవో? శ్రీశైలం అనే ప్రాజెక్టు హైడల్ జనరేషన్ కోసమే కట్టిన ప్రాజెక్ట్ అది. కానీ వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. బిడ్డ మీరు నీళ్ళు తీసుకుపోతారా? తెలంగాణకు ప్రాధాన్యత ఏంది? రైతులు. 34 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. నా రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వడమే నా ప్రభుత్వ లక్ష్యం అనుకోని మేము శ్రీశైలంలో ఫుల్ కెపాసిటీ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పి జీవో ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. 2021లో మనం జీవో ఇచ్చాం. దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది. ఈ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టులో పోయి చెప్తుంది, లేలే మేము కరెంటు పూర్తిగా ఉత్పత్తి చేయం, జీవోను సవరించుకుంటాం, నీళ్లు ఉంచుతాం శ్రీశైలం. ఎవరి కోసం ఉంచుతావు? రాయలసీమకు పోయితందుకా? ఆంధ్రాకు పోయితందుకా? కేసీఆర్ ఏమో తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలని మనమేమో విద్యుత్ ఉత్పత్తికి జీవో ఇస్తే, సుప్రీంకోర్టులో పోయి ఈనాడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఈ జీవోను సవరించుకుంటాం, అవసరమైతే కరెంటు ఉత్పత్తి నిలిపివేస్తాం, తక్కువ చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో కమిట్మెంట్ ఇచ్చి వచ్చారు. ఇది రేవంత్ రెడ్డి ఈ తెలంగాణకు చేస్తున్నటువంటి ఘనకార్యం. ఇక చేసిండు సెక్షన్ 3. కేసీఆర్ సాధించిన గొప్ప విజయం. చాలా మందికి దాని విలువ అర్థమైతలేదు. కృష్ణా నదీ జలాల పునః పంపిణీ జరగాలని జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జూలై 2014లోనే ఢిల్లీకి వెళ్లి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతి గారిని కలిసి కృష్ణా నదిలో నీళ్ల పునః పంపిణీ జరగాలని సెక్షన్ 3 కింద మనం పిటిషన్ పెట్టడం జరిగింది. ఎంత కమిట్మెంట్ ఆలోచించండి. సర్దుకోనేలే, ఉద్యోగుల పంపిణీ జరగలే, కూసుంతందుకు సెక్రటరియట్ చక్కగా లేదు. కానీ నెల రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి కృష్ణా నదీ జలాలు తిరిగి పంచాలి, మాకు తెలంగాణకు 68% హక్కున్న దాంట్లో పరివాహక ప్రాంతం ఉన్నదని చెప్పి ఒక్క నెలలోనే ఢిల్లీకి పోయినటువంటి నిజాయితీ బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ది. ఆ రకంగా పోరాడి గడ్కరీ గారిని కలిసి, షెకావత్ ని కలిసి, ప్రధానమంత్రిని కలిసి కాలికి బల్బం కట్టినట్టు తిరిగి వినకపోతే సుప్రీంకోర్టు మెట్లెక్కి చివరికి కేంద్రం దిగొస్తే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసి షెకావత్ గారిని బుదిగరిచ్చో, భయపెట్టో, ఒత్తిడి పెట్టో సెక్షన్ 3ని సాధించిండు కేసీఆర్. ఆ సెక్షన్ 3 అంటే ఏంది? మొత్తం కృష్ణా నదిలో పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణ, ఆంధ్ర మధ్య నీళ్ల పునః పంపిణీ. పరివాహక ప్రాంతం తెలంగాణలో 68% ఉంది. డెఫినెట్ గా నీళ్లు మనకే ఎక్కువ వస్తాయి. 575 టీఎంసీల నీళ్లు వస్తాయి మనకు. అంత గొప్ప విజయాన్ని, శాశ్వతమైన హక్కును తెలంగాణ పొందే విధంగా కేసీఆర్ సాధించాడు. ఆ 575 టీఎంసీలు సాధిస్తే, ఇప్పుడు సాధించే అవకాశం ఉంటే, ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే ఎవరిని పెట్టుకున్నదో తెలుసా? ఒక నీటిపారుదల సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉండి పోతిరెడ్డిపాడుకు పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ను పెట్టి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో రాంగ్ అఫిడవిట్లు ఇచ్చిండు. పనులు ఆపేసినామని అఫిడవిట్ ఇచ్చిండు, పనులేమో ఫుల్ స్పీడ్ జరుగుతున్నాయి. ఈ తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి తెలంగాణ నీళ్లు దోచుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. కోర్టు మొట్టికాయలేసింది ఆదిత్యనాథ్ దాస్ కు. బిడ్డ నిన్ను జైలుకు పంపిస్తా అని చెప్పింది. ఆయనకు ₹1,00,000 పెనాల్టీ వేసింది కోర్టు. ఎందుకు వేసింది పెనాల్టీ? ఎందుకు పంపుతాన్న జైలుకు? తెలంగాణ ప్రయోజనాలు గండి కొడుతున్నావు, తెలంగాణకు అన్యాయం చేసేటట్టు వ్యవహరిస్తూ కోర్టును తప్పుదో పట్టించినావు కనుక నిన్ను జైలుకు పంపుతా అని కోర్టు చెప్తే ఆ పుణ్యాత్ముని తెచ్చి ఇప్పుడు తెలంగాణ నీటిపారుదల సలహాదారుడుగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరిని పెట్టుకుంటావు నువ్వు? ఇంకో గాలిని పెట్టుకున్నారు, సిడబ్ల్యూసి చైర్మన్. ఆయన పేరు ఏమో ఉండే, కుష్వోరా. ఆయన సిడబ్ల్యూసి చైర్మన్ ఉండి మన సెక్షన్ 3 దానికి రోజు అడ్డం రాస్తాడు. తెలంగాణ ప్రాజెక్టులకు రోజు అడ్డం తలేటోడు. సిడబ్ల్యూసి చైర్మన్ ఉండి ఎప్పుడు తెలంగాణకు అడ్డం తలుగు. ఆదిత్యనాథ్ దాస్ కు మంచి దోస్తు. ఈయన పోయి ఆయనతో పెట్టు, మనకే రోజు అడ్డమే తలుగు. ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ అడ్వైజర్ కాగానే ఆ కుష్వోరా ఇప్పుడు LLB చదివిండట. ఆయనను సెక్షన్ 3 కింద తెలంగాణ నీటి వాటాలు తెచ్చుకోవడానికి అడ్వకేట్ ఎవరంటే కుష్వోరా. వీడు ఇంకో ద్రోహి. ఇక తెలంగాణ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది, ఎంత నిజాయితీ ఉన్నది. మనమేమో విద్యాసాగర్ రావు లాంటి నిప్పు లాంటి మనిషి నీళ్లు నిజాలు అనే పుస్తకం తెచ్చి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన మాజీ సిడబ్ల్యూసి ఇంజనీర్ను మనమేమో అడ్వైజర్ గా పెడితే, తెలంగాణ ద్రోహులను, తెలంగాణ హక్కులను కాలరాసినవాడు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బగొట్టిన ఒక కుష్వోరాను, ఒక ఆదిత్యనాథ్ దాసును పెట్టుకొని వీళ్ళు వ్యవహారం చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుందా? ఇదేనా తెలంగాణ నిజాయితీ? ఇదేనా తెలంగాణకు మీరు మేలు చేసే పద్ధతి? ఆలోచించండి. ఈరోజు ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ అవుతుంటే ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ISWR అంటే ఇంటర్ స్టేట్ వాటర్ పంపిణీ చూసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్ లో. వాళ్ళే మొత్తం ఎప్పటికప్పుడు పనిచేస్తుంటారు. ISWR అని డిపార్ట్మెంట్. దానికి ఒక ENC లేడు, దానికి ఒక చీఫ్ ఇంజనీర్ లేడు,
దానికో సూపరింటెండెంట్ ఇంజనీర్ లేడు, అందరు రిటైర్ అయిపోయిన అంత ఖాళీ.